ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావంలో చెల్లునుగాక. నాయందు మీరును మీ అందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చుచున్నాడు. మనకు ఏదైనా కావాలి అంటే మనము ప్రభు యందు నిలిచి ఉండాలి. ప్రభు మాటలు మన హృదయంలో నిలిచి ఉండాలి. అప్పుడే మనము ప్రభువును ఏది అడిగినను అది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు వాగ్దానం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు వాగ్దానము చదువుకుందాము రండి. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనము. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. చదవబడినటువంటి వాగ్దానమును మీరు విన్నారు కదా. ఈ వాగ్దానంలో దేవుడు మనకేం తెలియజేయుచున్నాడంటే, అందరూ ఆత్మ సంబంధమైన ఆహారమును భుజించిరి. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి బయటికి వచ్చిన తర్వాత అరణ్యంలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. అలా మోషేను వెంబడిస్తూ ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళు అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారంను భుజించారు. అందరూ కలిసి ఆత్మ సంబంధమైన ఒకే పానీయంను పానము చేశారు. తాను వెంబడించినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి బండలోనిది వారు త్రాగారు. బండలో నుండి వచ్చినటువంటి మంచినీళ్ళు త్రాగారు. ఆ బండ ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు ఇశ్రాయేల్ ప్రజలను వెంబడిస్తూ వచ్చాడు. వారికి ఆహారం అనుగ్రహిస్తూ వచ్చాడు. వారు త్రాగవలసిన మంచినీళ్ళు వాళ్ళకు అనుగ్రహిస్తూ వచ్చాడు. వాళ్ళను వెంబడిస్తూ వచ్చాడు. నిరంతరం వాళ్ళను కనిపెట్టుకుంటూ, వారికి తోడుగా ఉంటూ, నీడగా ఉంటూ, రాత్రి అగ్నిస్తంభం వలె, పగలు మేఘస్తంభం వలె వారికి నీడగా ఉంటూ, వెలుగుగా ఉంటూ ఇశ్రాయేల్ ప్రజలను అరణ్యంలో నడిపించారు. ఇశ్రాయేల్ ప్రజలను అరణ్యంలో నడిపిస్తున్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలలో కొంతమంది దేవునికి వ్యతిరేకంగా జీవించారు. విగ్రహాలను పెట్టుకొని విగ్రహారాధన చేశారు. అలాగే వ్యభిచారము చేశారు. అలాగే సనుకున్నారు, గొనుక్కున్నారు. ఇశ్రాయేల్ ప్రజలలో కొంతమంది విగ్రహాలు పెట్టుకొని పూజిస్తున్నారు కాబట్టి వారికి మీరు దూరంగా ఉండండి, మీరు విగ్రహారాధన చేయకండి అని ప్రభు సెలవిస్తున్నాడు. అలాగే చాలామంది వ్యభిచారించి ఒక్క దినంలోనే 23,000 మంది అరణ్యంలో కూలిపోయారు. మీరు వ్యభిచారులుగా ఉండకండి అని ప్రభు సెలవిచ్చున్నాడు. అలాగే సనుకున్నారు, కొంతమంది గొనుక్కున్నారు. కాబట్టి దేవుని యందు మనము సనగకూడదు, గుణకూడదు అని ప్రభు మనకు సెలవిస్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలలో కొంతమంది సనుకోవడం వలన, గుణుకోవడం వలన సంహారకుడు వారిని సంహరించాడు. దేవుడంటే భయం లేకుండా, దేవుడంటే భక్తి లేకుండా ఇశ్రాయేల్ ప్రజల్లో కొంతమంది జీవించడం వలన అరణ్యంలో చాలామంది కూలిపోయారు, రాలిపోయారు. ప్రభు మనకేం సెలవిస్తున్నాడంటే, మీరు ఆ విధంగా ఉండకూడదు, విగ్రహారాధన చేయకూడదు, వ్యభిచరించకూడదు, సనకూడదు, గుణకూడదు అని ప్రభు మనకు సెలవిస్తున్నాడు. అందరూ కలిసి ఆత్మ సంబంధమైన ఒకే ఆహారంను భుజించారు. అందరూ కలిసి ఆత్మ సంబంధమైన ఒకే పానీయంను పానం చేశారు. తాను వెంబడిస్తున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి బండలోనిది వాళ్ళు త్రాగారు. అయినా సరే వాళ్ళకు తృప్తి అనేది లేదు. చాలామంది త్రాగుటకు, తినుటకు, కూర్చొని ఆడుటకు లేచారు. వాళ్ళని బట్టి దేవుడు ఎంతగానో దుఃఖించాడు, ఎంతగానో బాధపడ్డాడు. అటువంటి వారికి మీరు దూరంగా ఉండండి అని ప్రభు మనకు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ లోకంలో కూడా చాలామందిలో కొంతమంది వ్యభిచారం చేస్తున్నారు, కొంతమంది దొంగతనాలు చేస్తున్నారు, కొంతమంది నరహత్యలు చేస్తున్నారు, దోపిడీలు చేస్తున్నారు, అబద్ధ సాక్ష్యములు పలుకుతున్నారు, మోసం చేస్తున్నారు. అలాంటి వారికి దేవుడు మనల్ని దూరంగా ఉండమని చెప్తున్నాడు. మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. దేవుని ఉద్దేశాలు అనుసరించి జీవించాలి. దేవుని చిత్తమును మనం నెరవేరుస్తూ జీవించాలి. విగ్రహారాధనకు దూరంగా ఉండాలి, వ్యభిచారమునకు దూరంగా ఉండాలి, సనుకునే వారికి, గొనుక్కునే వారికి దూరంగా ఉండాలి. అలా చేయడం వలన ఇశ్రాయేల్ ప్రజలలో కొంతమంది అరణ్యంలో కూలిపోయారు. అలాంటి వారికి మనం దూరంగా ఉండాలి.
కాలేబు వలె యెహోషువ వలె దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. దేవుడు అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలను పోషించినప్పటికీ, నీళ్లు లేక అల్లాడిపోతున్నప్పుడు వారికి దాహం తీరడానికి నీళ్ళు ఇచ్చినప్పటికీ వాళ్ళు ఏమాత్రం తృప్తి చెందలేదు. త్రాగడానికి, తినడానికి, కూర్చొని ఆడడానికి లేచారు. ఇష్టానుసారంగా జీవించారు. దేవుణ్ణి దుఃఖపరిచారు. అలా మనం ఉండకూడదని ప్రభువు సెలవిస్తున్నాడు. అలాంటి వారికి మీరు దూరంగా ఉండండి, దూరంగా నివసించండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఎలా జీవిస్తున్నావు? దేవుని ఎదుట నీ హృదయం ఏ విధంగా ఉన్నది? విగ్రహారాధికులతో నువ్వు కలిసి జీవిస్తున్నావా? వ్యభిచారులతో కలిసి జీవిస్తున్నావా? దొంగతనం చేసేవారితో కలిసి జీవిస్తున్నావా? అబద్ధికులతో కలిసి జీవిస్తున్నావా? మోసం చేసేవారితో కలిసి జీవిస్తున్నావా? లేకపోతే ఏ విధమైనటువంటి పాపం చేస్తున్నారో వారితో కలిసి నువ్వు జీవిస్తున్నావా? అయితే దేవుడు ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీకు హెచ్చరిక తెలియజేస్తున్నాడు. అలాంటి వారికి నువ్వు దూరంగా ఉండడం మంచిది. దుష్ట సాంగత్యము మంచి నడవడికని చేర్పును అని ప్రభు వాక్యం సెలవిస్తున్నది కనుక దుష్టులతో మనం సాంగత్యం చేయకూడదు. అలాంటి వారికి మనం దూరంగా ఉండాలి. కాబట్టి దేవుని ఎదుట మనము ఆయన ఉగ్రతకు, ఆయన శిక్షకు మనం పాత్రలు కాకుండా బహు జాగ్రత్తగా ఈ లోకంలో జీవించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాము. ప్రతి ఒక్కరూ తలలు వంచండి. పరలోకమందున్న మా తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామంకు వందనాలు తండ్రి. ఈరోజు తండ్రి ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు, స్తుతులు నాయన. యేసయ్య, ఇశ్రాయేల్ ప్రజలలో కొందరు నాయన నీకు అవిధేయులుగా జీవించారు, అయిష్టంగా జీవించారు, వ్యర్థమైన కార్యాలు చేశారు, సనుకున్నారు, గొనుకున్నారు, విగ్రహారాధన చేశారు. అలాగే తండ్రి వ్యభిచారం చేసి ఒక్క దినం 23,000 మంది అరణ్యంలో కూలిపోయారు తండ్రి. వారిలాగా మేము ఉండకుండా బహు జాగ్రత్తగా ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయండి. ఈరోజు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించి కనికరించి కృప చూపండి. వారు కూడా నాయన తమ హృదయంలో నీ వైపు త్రిప్పుకుంటకు, నీకు లోబడి నీ అందు భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయండి. వారికి ఉన్న సమస్యలనైనా మీరు తొలగించండి. అప్పుల ఊబిలో నుండి రక్షించండి. ఆర్థిక సమస్యల నుండి విడుదలను అనుగ్రహించండి. ఉద్యోగం లేక అల్లాడిపోతున్న వారికి ఉద్యోగంలో అనుగ్రహించండి. అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి. ఇంకా ఏ ఏ సమస్యలతో ఎవరెవరు ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యల నుండి వారికి విడుదలను అనుగ్రహించండి. ఈ వాగ్దానం చూసి ప్రతి ఒక్కరు నాయన తమ హృదయంలో మార్చుకొనుటకు, నీకు సాక్షిగా జీవించుటకు సాయం చేయమని కృప చూపమని వేడుకుంటాం. యేసుక్రీస్తు నామములో ఈ మనవులు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఈరోజు వాగ్దానం విన్నారు కదా. ఈ వాగ్దానము మీకును మీ కుటుంబంలోకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉన్నట్లయితే అందరూ ఒక లైక్ చేయండి. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకును మీ కుటుంబంలోకును తోడై ఉండును గాక.